భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వర్గాలు కర్రలు కత్తులతో దాడులకు తెగబడ్డాయి. అశ్వారావుపేట మండలం బండారుగుంపు గ్రామానికి చెందిన కుర్సం రాజు కుటుంబం కొంతకాలంగా భూమి సాగు చేసుకుంటోంది. ఆ భూమి తమదే అంటూ పాపారావు వర్గం ఘర్షణకు దిగింది. దీంతో ఇరు వర్గాల వారు కళ్లలో కారాలు కొట్టుకుని మరీ దాడులు చేసుకున్నారు. కత్తులు కర్రలతో దాడికి తెగబడడంతో రాజుల కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మేము గత 25 సంవత్సరాల నుంచి మేమే సాగులో చేస్తున్నాం. జామాయిల పంట నరికిస్తున్నాం, అమ్ముకుంటున్నాం. అన్ని మాకు సాగుతున్నాయి, బాగానే ఉన్నాయి. వాళ్ళకి ఏ హక్కు పత్రాలు కూడా లేవు. వాళ్ళు మమ్మల్ని కొట్టింది నలుగురిని, పాపారావు, భీమరాజు, వాళ్ళ అల్లుళ్ళు, కూతుర్లు అందరు కలిసి రాళ్లతోనే బాగా దౌర్జన్యం చేశారు. కర్రలతో కట్టిన కారం కూడా చల్లారు నా మీద. అది మంట కూడా ఉంది. స్కాన్ డాడీ సీరియస్ గా ఉన్నారు. ఇది మీ ముగ్గురం కూడా ఎమర్జెన్సీలో తీసుకెళ్తున్నారు. మాకు ఇచ్చిన రిపోర్ట్ అది ఇచ్చారు. ఇది మీరు సాగులు మీరే ఉన్నారు కాబట్టి ఎటువంటి మీకు అభ్యంతరం లేదని చెప్పేసి ఈ హక్కు పత్రం కూడా ఇచ్చారు. మాకు పట్టాలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నేను కుర్సం రాజు దగ్గర మా లెక్కలు కౌలు తీసుకున్న భూమి కటింగ్ చేశారు. వాళ్ళు పోతారు, కటింగ్ చేశాను. చేసేటప్పుడు నా లేబర్ కార్డు నుంచి మిషన్ తీసుకున్నారు. రాజు నా మిషన్ నాకు ఇచ్చేమని నేనైతే మరి నాకు ఇవ్వకోకుండా వాళ్ళు నా మీద దాడికి వచ్చారు. దానికి నాకు ఎంతో బాధగా ఉంది. అలాగే నన్ను కొట్టి నా కొడుకును తలకాయ పగలు కొట్టి నాన్న హింస పెట్టారు. ఎంతసేపు నాయన ముస్లిం సెల్లు కూడా లాక్కున్నారు వాళ్ళ దగ్గర.